వెళ్ళారు. ఆ తర్వాత మీకు తెలిసిందే కదా, ఆడికి మెయిన్ ఒబిసిటీ ఒకటి, తర్వాత తోటి వాళ్ళతో గొడవలు పడటం ఒకటి, తర్వాత ప్రేమాణంలోకి దిగటం ఒకటి. కామెడీ నటుడు సుధాకర్ మొట్టమొదటి హీరోగా రంగప్రవేశం చేశాడు. 50 తమిళ చిత్రాల్లో బుక్ అయ్యాడు. తారాపదానికి వెళ్ళిపోయాడు. కాకపోతే అప్పట్లో ఎంజి రామచంద్రన్ ఏదో కామెంట్ చేశాడని కొన్ని రాజకీయ కారణాల వల్ల అతను తెలుగు సినిమా ఇండస్ట్రీకి రావాల్సి వచ్చింది. ఆ తరుణంలోనే జయచిత్రని ప్రేమించడం, అలాగే రాధికను కూడా అతను ప్రేమించాడు ఆ రోజుల్లో టాక్ ఉంది. కానీ జయచిత్రని పెళ్లి చేసుకునేటువంటి సందర్భం కూడా వచ్చింది. కాకపోతే ఆమె ఆస్తిని తన పేరు మీద రాయాలి అనే ఒక కండిషన్ పెట్టడంతో జయచిత్ర తల్లి జయశ్రీ నిరాకరించింది. దాంతో ఆ పెళ్లిపేటల దాకా వచ్చినటువంటి ఆ పెళ్లి ఆగిపోయింది. అది ఒక విధంగా జయచిత్రకి ఆశని పాతం కింద మారింది. ఇదే టైంలో ఇంకొక కాంట్రవర్సీ కూడా మాట్లాడింది. అదేంటంటే మురళీమోహన్ పెళ్లి చేసుకున్నాడని చెప్పి. తర్వాత ఒక తమిళ దినపత్రికలో ఈ వచ్చిన వార్తని బేస్ చేసుకొని మురళీమోహన్ డిఫమేషన్ వేద్దామని కూడా ప్రయత్నం చేశారు. కాకపోతే మిగతా అగ్రనాయకులు, సినిమా పెద్దలు జోక్యం చేసుకుని ఆ వివాదాన్ని అందరితో సదుమణిగేలా చేశారు. కానీ ఆ పుకారు మాత్రం ఆ రోజుల్లో బాగా వచ్చేసింది. జయచిత్రను మురళీమోహన్ మధ్య ఎఫ్ఐఆర్ ఉందని, వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారని మాత్రం ఆ రోజుల్లో బాగా టాక్ వచ్చింది. ఈ విధంగా కొన్ని గాలి వార్తలు, పుకారు వార్తలు ఏదేమైనా సరే జయచిత్ర కెరీర్ని కొంత మందగతిలోకి మార్చింది.